సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా రావాలనుకుంటున్న హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ పెద్ద సమస్యగా మారింది. మాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ తెరపైకి రావడంతో కేవలం మాలీవుడ్, టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్లో కూడా ఇలాంటి దుస్థితే ఉందంటూ తాజాగా ఫిలిం ఇండస్ట్రీపై తమిళ నటి సనం ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం సౌత్ ఇండియా వైడ్గా హాట్ టాపిక్గా మారింది. I'm Sanam Shetty, I'm an actor. I've been constantly advised to avoid controversies, to remain silent on issues that don't involve me directly. So to everyone who's tried to silence me, who's refused to work with me because I have a voice, who's denied me the opportunities because I refuse to spread my legs in exchange for the so-called movie offers that you want to throw at me, that didn't get your attention because you were busy ogling at my cleavage. Every woman has it. Get over it. Yes, I'm an entertainer. I make entertaining videos. I wear revealing clothes. I do what I want. None of that equates to consent. And nobody has the fucking right to touch a woman without her consent. Teach your sons the concept of consent. But this video is not about me. It's about an angel who was Maumita Debnath, a student doctor from Kolkata who was working the night shift and saving lives. What did she get in return? She was gang raped, mercilessly strangled to death. Her neck bone was completely shattered. Her legs were held so forcefully wide apart that her pelvic bone was broken. Her face was crushed so brutally that the glass of her specs was lodged in her eyes. The punishment should be so severe that no man ever should even dream of touching a woman without her consent again. The brave people of Kolkata have started the protest, Reclaim the Night. And I want to start this movement in Chennai. This is our movement. Let's do this together. కాస్టింగ్ కౌచ్ సమస్య ఎంతగానో వేధిస్తోందని, దర్శక నిర్మాతల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని ప్రెస్ మీట్ నిర్వహించి తమిళ నటి సనం శెట్టి తెలిపింది. అన్ని రంగాల్లోనూ మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారని చెప్పింది. అయితే మలయాళీ ఫిలిం ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ను ఉద్దేశించి రీసెంట్గా జస్టిస్ హేమా కమిటీ ఓ నివేదికను సిద్ధం చేసిందని సనం చెప్పింది. ఆ నివేదిక గురించి తెలిసి తాను ఎంతో షాక్కి గురయ్యానని తెలిపింది. అదే విధమైన పరిస్థితులు తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. కానీ అలాంటి సంఘటనలను బయట పెట్టడానికి ఎవరూ ముందుకు రారని తెలిపింది. తాను కూడా అందరిలాగే అలాంటి చేదు సంఘటనలు ఎదుర్కొన్నానంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల ముందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సోషల్ మీడియాలో సనం ఓ వివాదాస్పద వీడియోను షేర్ చేశారు. మహాలక్ష్మీదేవి పూజను అందరూ జరుపుకుంటున్నామని, కానీ మన మధ్య నడిచే దేవతలు అత్యాచారానికి, హత్యలకు గురవుతున్నారని సనం చెప్పారు. ప్రాణాలను పోసే దేవదూత లాంటి జూనియర్ డాక్టర్ మౌమితా దేబ్నాథ్ను అనాగరికంగా హత్య చేసిన ఘటనపై స్పందిస్తూ ఇదే వీడియోలో ఫిలిం ఇండస్ట్రీ గురించి కూడా సనం కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆడపిల్ల పర్మిషన్ లేకుండా ఆమెను తాకడానికి ఎవరికి ఎలాంటి అధికారం లేదన్నారు. తాను ఓ నటినని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే తన ప్రొఫెషన్ అని, అలాగని సినిమా ఆఫర్ల కోసం ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ శరీరాన్ని అమ్ముకోలేనంటూ సనం శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సనం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆమె దృష్టిలో అవకాశాలు లభించిన హీరోయిన్స్ అందరూ ఆత్మగౌరవాన్ని చంపుకొని శరీరాలను తాకట్టు పెట్టారా అంటూ వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయితే సనం శెట్టి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తన కెరియర్ను మోడలింగ్తో ప్రారంభించి మిస్ సౌత్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత తమిళ సినిమా అంబులీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మరోవైపు తెలుగులో కూడా శ్రీమంతుడు, సింగం 1, 2, 3 సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయింది.